రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఎన్జీఓస్ సంఘం నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జూలై 2023 నుండి అమలు అయ్యేలా 51% ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించాలని టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ముజీబ్ డిమాండ్ చేశారు. పెండింగ్ డీఏలను మంజూరు చేయడంతో పాటు బకాయిలను నగదు రూపంలో చెల్లించాలని తీర్మానించారు. సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. మొత్తం 9 తీర్మానాలు చేసి ఏకగ్రీవంగా తీర్మానించారు. వారి కృతజ్ఞత భావంగా కలిసి తర్వాత ఇంకా ఉన్న సమస్యలు మా డిఏలను ఇలా చాలా జటిలమైన సమస్య ఇలా సర్పంచ్గా ఇచ్చి వాళ్ళ కాలం పరిమితి పోయి దాదాపు సంవత్సరం అలేదు. మరి అక్కడ ఉన్న పనులు లేకున్నా మా ఉద్యోగులే అక్కడ అప్పో సప్పో తీసుకొచ్చి వాళ్ళు నడుపుతున్న సందర్భం. మరి వాళ్ళకు కూడా లక్షల పెండింగ్ బిల్స్ ఉన్నాయి, వాళ్ళని వెంటనే రిలీజ్ చేయాలని తీర్మానం కూడా చేయడం జరిగింది. అలాగే హాస్టల్ వెల్ఫేర్లో వాళ్ళు కూడా చాలా మంది అక్కడ మా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అక్కడ ఉన్న పరిస్థితికి అనుగుణంగా బడ్జెట్ లేకుండా ఆ బయట తీసుకొచ్చి ఇవాళ లక్షలు వాళ్ళు కూడా పెట్టుకున్న సందర్భాన్ని ఇలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. వాళ్ళకు కూడా వెంటనే వాళ్ళ బిల్స్ను విడుదల చేయాలని కోరుతున్నాం. మరి చాలా మంది ఉద్యోగులు ఇలా మనస్తాపానికి గురవుతున్నారు, చిన్న కారణం వల్ల సస్పెండ్ అవుతున్నారు. ఇలా అగ్రికల్చర్ మార్కెట్లో చిన్న లోపమైందని 7 సస్పెండ్ చేసి 105 మందికి మెమో ఇవ్వడం జరిగింది.